ఒరే సూర్యవా, ఆయ్ కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే మీరు గొప్పరండి. అబ్బే అయ్యా ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేరాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు రెండు చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా. అమ్మా డబ్బని చేయండి తల్లే. అయ్య బాబాయ్, ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి. హాయ్. లాభం లేదు. ఎప్పుడు మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అర్జెంటుగా పిలిపించి ఏదో చేసేయాలి. ఏ కారణం చెప్పి పిలిపించాలి? అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొని రా. ఇదిగో. నువ్వు తెచ్చావు, వాడెక్కడ తెచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. అయ్యో అయ్యో, ఓసే పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిరుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కోలెక్స్ అంటే బాదం పాలు. బాదం పాలు? ఏం బాదం పాలు ఏమో. ఉండు, నేను వస్తాను. అయ్యో అమ్మో, అయ్యో. సూర్రావ్, సూర్రావ్. ఏంటండి బాబు గారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అబ్బారాన్ని పిలుచుకురా. బెండపరావు, రండి రండి. అలాగే అదే. అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో, గట్టు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను బాబు. ఏం తీసుకున్నారు? డూల్కోలెక్స్. అదే బాదం పాలు. అమ్మో, జాగ్రత్త, మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో అయ్యో, కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి. సూర్రావ్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండి అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడని ఇబ్బంది పెడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. మీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అంతకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే, ఆ మందేదో త్వరగా నాయనా. అలాగేనండి. అమ్మా ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు,
మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడా చేస్తా. ఉండండి, కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద, చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నా? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, బామ్మ కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. ఆ, బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రే. ఇటు ఎక్కడికి? అటు. ఏ మాట కామాట సినిమా అదిరిందే. నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఓ వారం వాగు, టీవీలో వస్తాడు, అప్పుడు చూడొచ్చులే. ఇది టీవీ ఆడిదిరా. బకెట్లో ఉందిగా. నీకేంట్రా, కిటికీ ఓపెన్ చేస్తే అన్ని ఫ్రీ షోలే. పాలు అలా చేస్తేనే పోలీసులు దొరికితే గుండు కొట్టించారు. ఇక్కడ బొచ్చు కూడా పెరగలేదు. రేయ్, అక్కడ ఎవరు పడిపోయారా? ఎలా రెడీ గుద్దేసి వెళ్ళిపోయి ఉంటాడు. పట్టండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. వీడిని హాస్పిటల్ తీసుకుపోతే కేసు అవుతే పోలీసులు మన బొక్కలేస్తారు. అందుకని ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? పట్టండి. హాస్పిటల్ తీసుకెళ్ళా, నేను బ్రతకను. నీకేం కాదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేసి పెట్టండి. ఏంటి? నా పేరు శివాజీ. మా నాన్న బోయపాడు నరసింహమూర్తి, రాజమండ్రి శ్రీరామ్ చర్చిలో పనిచేస్తారు. నాన్న తిట్టాడని 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి దుబాయ్ వెళ్ళిపోయాను. డబ్బు సంపాదించి రావాలని 10 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు మా వాళ్ళతో ఉండిపోదాం అని వచ్చాను. కానీ దురదృష్టం, మా వాళ్ళని కలిసి అదృష్టం నాకు లేదు. నా బ్యాగ్ ఏంటి? తీరా. ఇందులో 15 లక్షలు ఉన్నాయి. తోడుగా ఉండాల్సిన వయసులో మా వాళ్ళకి సహాయపడలేకపోయాను. కనీసం ఈ డబ్బైనా వాళ్ళకి సహాయపడాలి. ప్లీజ్ దీన్ని వాళ్ళకి అందచేయండి. తప్పకుండా, అలాగే. నేను చనిపోయానన్న విషయం మా వాళ్ళతో చెప్పొద్దు. నేను లేనన్న నిజం కంటే ఉన్నానన్న అబద్ధంతో వాళ్ళు ఆనందంగా నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? డబ్బు ఇచ్చిన విషయం ఆ పోయినోడికి మనకి తప్ప ఎవరికి తెలియదు. ఆడు ఎలాగూ పోయాడు కాబట్టి ఆ డబ్బు మన ముగ్గురం పనిచేసుకుంటాం. కొత్త కోపంలోకి వెళ్ళిపోతావు. అసలు అన్యాయంగా అతను ప్రాణాలు పోయాయి. అది చాలదన్నట్టు ఈ డబ్బు కూడా కొట్టేస్తావా? ఇందులో ఒక్క పైసా కూడా మనం ముట్టుకోవడానికి వీలేదు. అతని కోరిక ప్రకారం ఈ డబ్బు మొత్తం అతని కుటుంబానికి చేరాలి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బోయపాటి నరసింహమూర్తి గారని. ఆయన 2 ఏళ్ల క్రితమే హెల్త్ ప్రాబ్లం వచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారండి. ఓ, ఆయన అడ్రస్ తెలుసా? ఆత్రేయపురం వెళ్ళిపోతాం అన్నారు. మీరు అక్కడికి వెళ్తే వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? కరెక్ట్గా తెలదండి. బేబీ గారిని అడిగితే చెప్తారు. బేబీ ఎక్కడ ఉంటది? చుట్టాలింట్లో పెళ్ళని వెళ్ళారండి. వారం రోజులు వచ్చేచ్చండి. అయితే ఓ వారం తర్వాత వస్తాం. మరి ఎత్తుడికి బిల్లు ఆడని దొరికేట్టున్నాడు. తీసుకోండి. ఖచ్చితంగా దొరుకుతాడు. సార్ సార్ డబ్బులండి. డబ్బులుగా? పాపం పొద్దు నుంచి బ్యాగ్ ఒక్కడే మోస్తాం. కొద్దిసేపు నీ ఏం అక్కర్లేదమ్మా, పదండి. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచండి అన్ని. ఇటువంటి ఇదెందుకు తెస్తున్నావు? రాబడి పెడదామని. ఏం అక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఏది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? నేను పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి.
అడక్కపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువుగారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాచేయాలి. ఎక్కడ పెడదాం?